మొన్నటిదాకా అదొక చెరువు, చుట్టూ ఆక్రమణలు, అసాంఘిక కార్యకలాపాలు. కానీ ఇప్పుడు అది మినీ ట్యాంక్ బండ్ లా మారిపోతుంది. చెరువు కట్టును పటిష్టం చేసి రహదారి వేస్తున్నారు. ఇదంతా కళ నిజమా అంటూ వాకర్స్ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి కావలి మందాటి చెరువు కొత్త రూపు సంతరించుకుంటుందంటూ మురిసిపోతున్నారు. నెల్లూరు జిల్లాలో రెండో అతిపెద్ద పట్టణం కావలి. వేగంగా అభివృద్ది చెందుతున్న పురపాలికల్లో ఇది ఒకటి. దాదాపు 1,50,000 జనాభా ఉండే కావలికి తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు 5 ప్రధాన చెరువులున్నాయి. వైసీపీ హయాంలో ఈ తటాకాల్ని చాలా వరకు ఆక్రమించి చిన్న చిన్న షెడ్లు, భవనాలు నిర్మించారు. వీటి పరిరక్షణను లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు వేశారు. 300 ఎకరాల్లో విస్తరించిన మందాటి చెరువు నుంచే ప్రక్షాళన ప్రారంభించారు. చుట్టూ ఉన్న ఆక్రమణలు తొలగించారు. మందాటి చెరువుకు మంచి రోజులు వచ్చాయని స్థానికులు ముచ్చటించుకుంటున్నారు. మందాటి చెరువు మీద జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చెరువుని కొన్ని ఆక్రమణలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా చేసినందువల్ల ఆక్రమణ జరగకుండా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ప్రభుత్వ నిధులతోటి కంప్లీట్ గా సీసీ రోడ్ వేసి, రాత్రిపూట కూడా లైటింగ్ వేసి, ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు లేకుండా చేస్తూ దీన్ని సుందరమైనటువంటి వందంగా తయారు చేసేటువంటి విధానంగా తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇది వరకు కూడా మేము వాకింగ్ వచ్చేవాళ్ళం, కాకపోతే చుట్టూతా చెట్లు, అటు ఇటు పాములు అవి ఇవి ఉండేది. ఇప్పుడు నీట్ గా చేశారు, బాగుంది. ఇంకా కొంచెం చెట్లు అవి వేసి కూర్చోడానికి బల్లలు అవి వేస్తే ఇంకా బాగుంటుంది. తాగుబోతులందరూ వచ్చి తాగి బాటిల్స్ అంతా ఇష్టం వచ్చినట్టు పడేస్తున్నారు. ఒక సెక్యూరిటీని కూడా పెడితే ఇంకా బాగుంటది. మొత్తానికి ఎమ్మెల్యే గారు బాగా చొరవ తీసుకుని బాగా చేస్తున్నారు. బాగుంది. చాలా మంది వాకింగ్ పెరిగారు కూడా. మందాటి చెరువు కట్టను 800 మీటర్ల మేర అభివృద్ధి చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్ సిద్ధం చేస్తున్నారు. మట్టి పనులు కొంతమేర పూర్తి కూడా అయ్యాయి. చుట్టూ మొక్కలు కూడా పెట్టనున్నారు. అక్కడే పిల్లల కోసం ఓ పార్కు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులన్నీ చూసి వాకర్స్ మనసు మందాటి చెరువు వైపు మళ్లుతోంది. రోజు రోజుకు అక్కడ వాకింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇదో టూరిస్టు స్పాట్ లా మారుతుందని సంబరపడుతున్నారు కావలివాసులు. ఈ విధంగా చేయడం వల్ల చాలా సంతోషకరంగా ఉంది. ఎమ్మెల్యే గారి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ దాకా ఉందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధంగా అవన్నీ కూడా ఎంకరేజ్మెంట్ నుంచి తీసేస్తున్నారు. చెరువు కట్టును అభివృద్ధి చేస్తూ ఈ వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేస్తున్నందువల్ల ఈ ఆక్రమణలు అనేది జరిగేదానికి ఆస్కారం లేదు అనేది క్లారిటీగా చెప్పగలం. వాకింగ్ ట్రాక్ లాగా ఈ మందాటి చెరువు కట్టం చేయడం బాగుంది. ఆహ్లాదకరంగా ఉండేదానికి చెట్లు అట్లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడ నడిచేదానికి బాగుంది. ప్లే గ్రౌండ్, వాటర్ బోర్డు, ఫిషెస్ అవి వేయాలి. ఉయ్యాల, స్పింగింగ్, ఫుడ్ ఐటమ్స్ పెడితే బాగుంటుంది. 6 నెలల్లో మందాటి చెరువును ముస్తాబు చేసి మిగతా చెరువులకు పునరుజ్జీవం పోసేలా ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.